వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. అయినను నాతో కూడా తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనల్ని దాసులుగా చేసుకునే వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యంగా తేబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. చాలా ఈరోజు అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మొదటి బైబిల్ స్టడీలో మనం పౌలు యెరూషలేముకు ఎందుకు వెళ్ళాడని ధ్యానించాం. ఇప్పుడు ఇక్కడ 1వ వచనంలో ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, తీతు, బర్నబా. ఈరోజు తీతు గురించి కొన్ని విషయాలు, దేవుని గురించి, దేవుడు ఆయన గురించి ఏమి రాశాడు, ఆయన ద్వారా మనకు ఏమి నేర్పించబోతున్నాడు అనే దాన్ని మనం అందరం స్టడీ చేసుకుందాం. ఎందుకంటే తీతు యేసుక్రీస్తును ఎలా నమ్ముకున్నాడు, ఎవరు అతను అనే విషయాలన్నీ కూడా మనం ఈ బైబిల్ స్టడీలో క్షుణ్ణంగా ధ్యానిద్దాం. మొదటిగా పౌలు భక్తుడు ఆయన పరిచర్యలో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన అంగీకరించిన తరువాత ఆయన వెంటనే ఆయన పరిచర్యలోనికి రాలేదు. ఆయన ఏం చేశాడంటే అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. కొంతమంది భక్తులు డిఫరెంట్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. పౌలు అరేబియా దేశానికి వెళ్ళాడంటే సౌదీ అరేబియానా, లేకపోతే అక్కడ కొంచెం దూరం వెళ్తే సీనాయి పర్వతం, ఆ ఏరియాలో సీనాయి పర్వతానికి ఏమైనా వెళ్ళాడా, లేకపోతే కొంచెం ఇంకా ముందుకు వెళ్తే దమస్కు పట్టణం, అటు వెంబట దమస్కు పట్టణానికి వస్తాడు. కానీ అరేబియా దేశంలో 3 సంవత్సరాలు ఆయన ఉంటాడు. ప్రభువు ప్రార్థన చేస్తున్నటువంటి తీరు, లేదా ప్రభు బిడ్డలు నేర్చుకున్నటువంటి తీరు మనం ఇక్కడ చూస్తాం. పౌలు భక్తుడు ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించినాడో ఆయన వెంటనే పరిచర్యలోనికి రాలేదు. దేవుడు ఆయనను ప్రత్యేకపరిచి వేరే ఒక ప్రదేశంలో తరఫి తీస్తా ఉన్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన అక్కడ 3 సంవత్సరాలు ప్రార్థించాడు. ఆ తర్వాత దమస్కు పట్టణానికి వచ్చి అక్కడ పరిచర్యను ప్రారంభించాడు. యెరూషలేముకు వచ్చాడు, అక్కడ పేతురును కలిశాడు, అక్కడ ఒక 15 రోజులు సువార్తను ప్రకటించాడు. అలా ఈ వాక్యంలో మనం చూశాం ఇంతకుముందు బైబిల్ స్టడీలో. ఈ పౌలు భక్తులు ఆయన పరిచర్యలో, కొద్దిపాటి పరిచర్యలో కొంతమంది విశ్వాసులను ఆయన వాక్యం ద్వారా ఆకర్షించబడి యేసుక్రీస్తు ప్రభువారిలోనికి వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తులలో తీతు ఒకడు. తీతు ఆయన యూదుడు కాదు, ఆయన గ్రీసు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ విషయం మనం బైబిల్ వాక్యంలోనే చాలా క్లియర్గా 3వ వచనంలో ఉంటుంది. అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను. ఈ గ్రీసు దేశస్థులు చాలా ఇంటెలిజెంట్ వ్యక్తులు, చాలా గొప్ప తాత్వికులు, ఫిలాసఫర్స్. ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు ఉంటున్నారు. ప్లేటో, అరిస్టాటిలు, సోక్రటీస్, ఇలాంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు.
ఏథెన్స్ అనేటటువంటి పట్టణంలో పౌలు భక్తుడు పరిచర్య చేస్తాడు. ఆ ఏథెన్స్ నగరం అంతా తిరుగుతూ ఆయన కనబడేటటువంటి ప్రతి వీధికి ఒక విగ్రహం. నువ్వు ఏ వీధి అన్నా ఉండు, ఒక విగ్రహం, ఒక బొమ్మ కనబడుతా ఉంది. ఈయన మనోవేదనతో ఎట్లయినా సరే వీళ్ళందరూ ఈ తెలియబడని దేవునికి అని రాసుకున్నారు. కానీ ఆయనను ప్రకటించడానికి, అంటే ఆయనను తెలుసుకోవడానికి చాలా తాహతపడుతున్నారు, ఉత్సాహకత చూపిస్తున్నారని పౌలు భక్తుడు వారికి వివరించి ఈ యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటిస్తున్న దినాలలో ఈ తీతు పట్టబడతాడు. కాబట్టి ఇతడు యూదుడు కాదు, ఇతడు అన్య మతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి దేవుడు లేడు అని చెప్పాలి. అంటే విగ్రహాలను పూజించే వ్యక్తులు వీళ్ళు. గ్రీసు దేశానికి చెందినటువంటి ఈ వ్యక్తి పౌలు యొక్క పరిచర్యలో పట్టుబడ్డాడు. అంటే యేసుక్రీస్తును అంగీకరించాడు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన పరిచర్యలో ఆయన ఏ మీదైతే వాక్యాన్ని బోధించాడో వాటన్నిటినీ అనుసరిస్తూ ఆయన ఏం చేశాడంటే తరబీదు చేశాడు. బాగా ట్రైన్ చేశాడు అనమాట. తీతు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడో అప్పటి నుంచి తర్ఫీదు చేశాడు. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో తీతుకు సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ఆలోచనలు ఈ బైబిల్ స్టడీలో షేర్ చేసుకోవాలి. తీతు ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించాడు. తీతు ఇప్పుడు పౌలు వెంబడి ఉంటున్నాడు. ఆయనతో కూడా జత పనివాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ మనం క్షుణ్ణంగా 1 by 1 మనం స్టడీ చేద్దాం. మీరు ఈ వాక్యంలో ఇప్పుడు 4 వచనాలు చదివారత్త. ఈయన గురించినటువంటి విషయాలు, మీ మదిలో ఉన్నటువంటి విషయాలు కొన్ని షేర్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన పూర్వకంగా మనవి చేస్తున్నాం. మీరు చదవండి, ఇంకా కొంచెం కిందికి వెళ్ళండి, 4-5 వచనాలు కూడా చదవండి. ఈయన పౌలు భక్తుడు తీతును నా నిజమైన కుమారుడు అని సంబోధించినాడు. తీతు 1వ అధ్యాయము 4వ వచనం. మన అందరి విశ్వాసంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. అది తీతు అపోస్తున్నటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, 1వ పత్రిక, అంటే 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుందన్నమాట. నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. కరెక్ట్. ఏమేం చేయాలా అని తీతుకు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో. ఎవరిని నిర్మించాలా, ఒక మంచి లీడర్ను తయారు చేసినాడు. ఎవరు? పౌలు భక్తుడు లీడర్ను తయారు చేసి సంఘానికి అప్పగించిపోయాడు. లీడర్ను, సంఘస్థులను లీడర్కి అప్పగించిపోయాడు. ఆ అప్పగిస్తున్నటువంటి సందర్భంలో జ్యోతాత చెప్పినట్టు లీడర్స్ అంటే చర్చి ఎల్డర్స్ అంటే ఎలా ఉండాలి,
చర్చి పెద్దలు ఎలా ఉండాలా, సువార్తను ప్రకటించే వాళ్ళు ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు తీతుకు ఇన్ఫర్మేషన్, ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ఎక్కడ చెప్తున్నా అంటే చెప్పినట్టు తీతు గ్రంథం అంటే అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి ఉంటాయి. ఒకసారి మీరు చూడండి. ఎవరైనా బిగ్గరగా గట్టిగా చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని తిట్టి ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనాను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛ పరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశ్చర్యగ్రహం గలవాడినై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవలెను. ఇక్కడ తీతు యొక్క జీవితంలో అద్భుతం జరిగింది. అద్భుతంతో ఆయన ఏం చేశాడంటే లీడర్ గా తీతును ఎన్నుకున్నాడు. ఎవరు? పౌలు. ఎన్నుకొని ఆయన ప్రకటించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలలో పెద్దలను నియమించడానికి ఈయనకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ ఉపదేశ సారాంశమే ఇక్కడ రాసినటువంటి పత్రిక అన్నమాట. తీతుకు లెటర్ రాశాడు. ఇలా ఉండాలి సంఘ పెద్ద, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని పౌలు ఆయనకు రాసినాడు. కరెక్ట్. ఇది కూడా చాలా కరెక్ట్ అయినటువంటి వచనం. ఎల్డర్స్ ఎలా ఉండాలి అని తీతుకు చెప్తా ఉన్నాడు. నువ్వు సంఘంలో పెద్దలను నియమించాలి, వాళ్ళు ఎలా ఉండాలి, మీరు నియమించే పెద్దలు ఎలా ఉండాలి అని. పెద్దలు, యవనస్తులు మరియు స్త్రీలు, స్లేవ్స్ కూడా ఎట్లా ఉండాలని కూడా చెప్పినాడు. స్త్రీలు ఎట్లుండాలని కూడా Titus is advised how to teach various groups in the church: the older men, the young men, and the slaves. ఎవరెవరికి ఎట్లా ఎట్లా బోధించాలి అని పౌలు భక్తుడు తీతుకు చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టైటస్ వాజ్ ఎ జెంటైల్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ. Converted Christian. Yes. పౌలు భక్తుడు ఈయన తీతుని బాగా ప్రిపేర్ చేసి అప్పుడు సంఘాన్ని అప్పగించినాడు. రకరకాల సంఘాలకు ఏ రకంగా పరిచర్య చేయాలన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. So writer gives Titus advice regarding Christian conduct, especially the need to be peaceful and friendly, and to avoid hatred, argument, and division in the church. ఇప్పుడు మనము ఇట్లాంటివన్నీ చర్చిలో చూస్తున్నాము. ఈ టైంలో ఇది ఉందేమో అనుకుంటున్నాం, కానీ అవి సంఘాలు ఏర్పడినప్పుడే ఇలాంటివి జరుగుతాయని అప్పుడే ఊహించి అప్పుడే చెప్పినాడు. చూడండి, ఎస్పెషలీ ద నీడ్ టు బి పీస్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ టు అవాయిడ్ హేట్రెడ్, ఆర్గ్యుమెంట్ అండ్ డివిజన్ ఇన్ ద చర్చ్. సో ఇట్లాంటివన్నీ చర్చ్ లో ఉండకూడదు అని పౌలు అప్పుడే తీతుకి నేర్పించినాడు. ఇట్లాంటివన్నిటిని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలని. ఇంకే ఎక్కడికి
వేరియస్ గ్రూప్స్ కి డిఫరెంట్ గ్రూప్స్ కి వాళ్ళ డ్యూటీస్ ని బాగా క్లియర్ గా చెప్పినాడు. సో ఓవరాల్ గా పౌలు తీతుని చర్చ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఒక సంఘాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని నేర్పించినాడు. సో మన చర్చ్ లో ఉన్న ఎల్డర్స్ అందరికి ఇది ఒక గైడ్ లైన్స్ టైప్. ఎస్, వృద్ధ స్త్రీలు ఎట్లుండాలా, స్త్రీలు సంఘంలో ఎట్లుండాలా, సంఘంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సంఘంలో అంటే చర్చ్ని ఎట్లా మేనేజ్ చేయాలి. ఈ యవనస్తులు, వృద్ధ స్త్రీలు, వీరి గురించి కూడా తీతుకు ఆయన వాళ్ళు కూడా ఎలా ఉండాలి అనే దాని విషయమై తీతుతో మాట్లాడతాడు. అది ఎక్కడంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో యవనస్తులు అయితేనేమి, భార్య భర్తలు అయితేనేమి అందరికీ సంబంధించినటువంటి విషయాలను ఆయన చెప్తాడు. ఒకసారి చదువుతాను. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. నీవు బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపం లేని ఉండవలెననియు, అలాగునని వృద్ధ స్త్రీలు పుణ్యకత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. 6వ వచనంలో అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులకు హెచ్చరించుము. ఈయన పౌలు భక్తుడు ఈయనకు రాసిన లెటర్స్ లో యవనస్తులు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని హెచ్చరించాలి, ఎలా వారిని దేవుణ్ణిలో నడిపించాలని చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తా ఉన్నాడు. చదవండి. దాంతో పాటు ఆయన ఎట్లా ఉండాలో కూడా చెప్పినట్టు చదవండి. కంటిన్యూషన్ లో చదవండి. ఒక్క నిమిషం. 9వ వచనంలో ఉంటుంది. 7th లో, ఇన్ ఆల్ థింగ్స్ యూ యువర్ సెల్ఫ్ మస్ట్ బి an example of good behavior. Be sincere and serious in your teaching. Use sound words that can't be criticized, so that your enemies may not put to shame by not having anything bad to say about us. అదే పరమత దూషణములేలా పరిహసించి పలుకుటేలా, అంటే వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టు చెప్పాలి అని చెప్పినాడు. సో సంఘంలో ఉన్న సభ్యులు ఎట్లా ఉండాలో అనే కాకుండా కాపరి కూడా ఎట్లుండాలా అని చెప్తున్నాడు, కూడా నేర్పించినాడు పౌలు తీతుకి. రెండవ కొరింథీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథియన్స్ కంటే కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో పౌలు ఆయనను, అంటే ఆయన ఎంతగా ప్రేమించాడు, ఆయన పరిచర్యలో ఆయన గురించి ఎంతగా ఆతృత పడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. 2వ కొరింథియన్స్ 2nd చాప్టర్ 2వ అధ్యాయము 12-13 వచనాలు
When I arrived in Taurus to preach the good news about Christ, I found that the Lord has opened the way for the work there. But I was deeply worried because I could not find out our brother Titus. So I said goodbye to the people there and went on to Macedonia. ఇక్కడ పౌలు పరిచర్యలో యాక్చువల్గా పరిచర్య చేస్తున్నటువంటి పౌలుకు ఇతను చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే చిన్నపిల్లోడు కదా, ఏం పని చెప్పినా కానీ టక్కున కాదు అని లేదు అని చెప్పకుండా ఎంతో శ్రద్ధతో భయభక్తులతో ఆయన దగ్గర ఉండి సువార్త గురించి వింటూ ఉన్నాడు, భయంతో ఉంటున్నాడు, భక్తితో ఉంటున్నాడు. అదే పనిగా ఆయన విధేయత కలిగి ఉంటున్నాడు. ఆయన చూపించే ప్రేమ లేకపోతే ఆదరణ ఈ పౌలుకు ఎంతగానో ఉత్సాహాన్ని లేకపోతే దేవుల్లో ఇంకా వృద్ధి చెందడానికి, ఆయనను ఇంకా వృద్ధి చెందించడానికి, ఆయన ద్వారా ఈయన ఆదరణ పొందడానికి దోహదపడుతున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. అందుకోసం ఆయన కనబడకపోయేసరికి అయ్యో ఈయన ఎక్కడ పోయినాడేమో అని కొంచెం ఆతృత ఎక్కువైపోయింది. ఆయన చూస్తే మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, కొంతమందిని చూసినప్పుడు ఎక్కడ సంతోషం వస్తుంది, బాధనంతా మర్చిపోతాం. 2 మాటలు వాళ్ళతో మాట్లాడితే ఎంతో ఆదరణ, నెమ్మది ఉంటుంది. అలాగా అంత మంచి లీడర్గా, అంత మంచి విశ్వాసిగా తయారైపోయాడు తీతు. అందుకోసం ఆయన కనపడకపోయేసరికి ఏమంటా ఉన్నాడు, ఆయన కనపడలేదు కాబట్టి ఆయన బాధపడుతూ ఆయన కోసం వెంటనే వెతకడానికి ఎక్కడున్నాడని సెర్చ్ చేస్తా ఉన్నాడట. ఎందుకు సెర్చ్ చేస్తున్నాడంటే, ఆయన వలన పౌలుకు చాలా నెమ్మది, ఆదరణ దొరుకుతా ఉంది. ఆ విషయాన్ని పౌలుకు మాత్రమే తెలుసు. అందుకే ఆయన రాస్తాడనమాట. 2 కొరింథియన్ చాప్టర్ 7వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఉంటుంది అన్నమాట. Even after we arrived in Macedonia, we had no rest. There were troubles everywhere, quarrels with others, fears in our hearts. But God, who encourages the downhearted, encourages with the coming of Titus. It was not only his coming that cheered us, but also his report of how to encourage him. He told us how much you want to see me, how sorry you are, how ready you are to defend me, and so I am happier now. ఇక్కడ 7వ వచనంలో తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యాభిలాష, మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు, తాను మా విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని. 6వ వచనంలో అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మలను ఆదరించను. పౌలు అంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా కింద తోటి విశ్వాసి ఆయన వస్తే నాకు ఆదరణ కలుగుతుంది, నా అక్కరలు తీరుతాయి అని అనుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కొన్ని చిన్న చిన్న విషయాలలో పౌలు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆయనకు కొన్నిసార్లు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకు చొక్కా లేకపోతే నాకు చొక్కా పలానా జాట ఉంది తీసుకుని అంటాడు. ఆయన షర్ట్ లేదు. అలాంటి సందర్భంలో ఆయనకు అక్కర కలిగినటువంటి దాన్ని విశ్వాసులతో నాకు పలానా నా బట్టలు అక్కడ ఉన్నాయి తీసుకొని రండి అని విశ్వాసులకు చెప్తాడు. ఇక్కడ తీతు రాక వలన ఆయన ఆదరణ పొందినాడు. అంటే ఎంత ప్రేయర్ఫుల్, ఎంత పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తిగా ఆయనను తీర్చిదిద్దాడు చూడండి. తీతు నిజంగా చూడడానికి చిన్నవాడే, యవనస్తుడే, కానీ పరిచర్య చేసేటటువంటి గొప్ప వ్యక్తులను సైతం ఆదరించేటటువంటి వ్యక్తి అయిపోయాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉండేటటువంటి గొప్ప విధేయత లక్షణం ఉండడం కారణం చేత ఆయన అందరికీ మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు తీతు. అందుకోసమే ఆయన రాగానే ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఆయన ఏమైపోయాడు, బాధలో ఉన్నాడు, ఎక్కడ పోయినాడని అనుకున్నాడు.
కానీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆదరణ పొందాడు, నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. చాలా హ్యాపీ. నిన్ను చూడగానే చాలా సంతోషం వచ్చేసింది బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువారు మరియా, మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకెంత సంతోషం వేస్తదంటే, ఆయన ఊకట్లా వెళ్ళగానే ఆ ఇంటికి ఇక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టుగా, వాళ్ళు ఇంగ ఈ లోకంలో అన్నిటిని మర్చిపోయి, ఆయనను చూడగానే అన్ని దుఃఖము, బాధ అంతా మర్చిపోయి, మనసులో నిత్యమైనటువంటి సంతోషం కలుగుతా ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారి కోసమే ప్రయాసపడుతున్నటువంటి పౌలు, యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి పౌలు, తీతును ఏం చేశాడంటే, ఒక లీడర్‌గా తర్ఫీదు చేసి, ఒక ఆణిముత్యంగా సంఘానికి అప్పగించాడు. ఒక డైమండ్‌ని ఇచ్చేశాడు. ఆ సంఘానికి ఏ సంఘాలకిచ్చాడు ఆయన? ఆయన ఆల్రెడీగా మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఆయన గలతీయుల్లో 4 సంఘాలను స్థాపించాడు. ఆ సంఘాలు లాస్ట్ సారి నేను చెప్పాను. ఏమేం సంఘాలంటే అంతియొకయ, లుస్త్ర, ఇకోనియ, దెర్బే. ఈ సంఘాలను గలతీయ ప్రాంతంలో ఆయన ఎస్టాబ్లిష్ అంటే ఆ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించి వారిని దేవునిలోనికి నడిపించాడు. ఆ ప్రాంతం మనకి ఎక్కడ ఉందంటే రోమా సామ్రాజ్యంలో ఉంది. రోమా దానినంతటిని ఆక్యుపై చేసింది. కానీ ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు యేసుక్రీస్తు నమ్మిన వారే కానీ చిన్న చిన్న మైన్యూట్ విషయాలలో తప్పిపోయారు. అందుకోసమే అంతకుముందు పౌలు వారిని కరెక్షన్ చేయడానికి యెరూషలేముకు తిరిగిపోయినాడని మనం ప్రీవియస్ బైబిల్ స్టడీలో చూసుకున్నాం. ఇప్పుడు తీతును సంఘములో ఎలా ఉండాలి? సంఘ సభ్యులు ఎలా ఉండాలి? సంఘ కాపరు ఎలా ఉండాలి? ఒక ప్రీచర్ ఎలా ఉండాలి? ఒక యవ్వనస్తుడు ఎలా ఉండాలి? ఒక యవ్వన స్త్రీ ఎలా ఉండాలి? అని అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ తీతుకు బోధిస్తూ, తీతు ద్వారా సంఘానికి, కొరింథీ సంఘానికి ఆయన చెప్తా ఉన్నాడన్నమాట. కొరింథీ సంఘములో వదిలిపెట్టాడు. ఆయన పరిచర్యలో కొరింథీ సంఘంలో ప్రకటిస్తూ క్రేతు అనేటటువంటి ప్రాంతంలో అక్కడ కూడా ఒక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఆ సంఘంలో పరిచర్యను కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు మంచి లీడర్‌ను తయారు చేస్తా ఉన్నాడు. ఆ లీడరు వాళ్ళ కష్టాలు అంటే పౌలును కూడా ఆదరించేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అంత తగ్గింపు, అంత ప్రార్థన, అంత నమ్మకం. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినప్పుడు మనకు కలిగేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏందంటే, ఆయన నాతో ఉంటే బాగుంటుంది, నాతో మాట్లాడితే ఆదరణ ఉంటుంది అనే ఆ తలంపు మనకందరికి ఉంటది. అందుకోసమే ఈ వాక్యము మనందరితో ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్న వాక్యం కూడా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మనల్నందరినీ ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యంలో నిలబెట్టడానికి మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ తీతు భక్తుని ద్వారా మనకు నేర్పిస్తా ఉన్నాడన్నమాట. కాబట్టి తీతు రాక వలన పౌలు ఏమయ్యాడు? ఆదరణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేక ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇతరులను ఆదరించేటటువంటి వ్యక్తులుగా ఉండాలని తీతు ద్వారా మనం నేర్చుకోవాలి. ఇంకో విషయాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడు 8వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఒక కృప గురించి మాట్లాడతాడు. So we urge Titus, who began his work, to continue it and help you complete this special service of love. ఇక్కడ మీరు చూడండి, మీరు కూడా ఈ వాక్యాన్ని దయచేసి 8వ అధ్యాయం అంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5 వచనాలు మీరు చదవండి. ఇక్కడ కూడా తీతు గురించినటువంటి అంశం మీకు ఒక శ్రేష్టమైన అంశం కనబడుతుంది. అదేందో మీరు డిస్కస్ చేయండి.
Brothers, we want you to know what God's grace has accomplished in the churches in Macedonia. They have been severely tested by the troubles they went through, but their joy was so great that they were extremely generous in their giving, even though they are very poor. I can assure you that they gave as much as they could and even more than they could. Of their own free will, they begged as and pleaded for the privilege of having a part in helping God's people in Judah. It was more than we could have hoped for. First, they gave themselves to the Lord, and then, by God's will, they gave themselves to us as well. సో మాసిడోనియా సంఘం గురించి చెప్తున్నాడు, వాళ్ళు ఎంత జనరస్ గా దేవుడు ఇచ్చినాడని. తీతు ఒక కృపను ఇక్కడ మొదలు పెట్టాడు. అది ఎక్కడ అంటే ఇక్కడ యాక్చువల్ గా పౌలు భక్తుడు మాసిదోనియాలో ఉన్నాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తున్న అధ్యాయంలో 2 Corinthians 8 chapter లో పౌలు గారు ఏమో మాసిదోనియాలో ఉన్నాడు. తీతు ఎక్కడ ఉన్నా అంటే కొరింథీలో ఉన్నాడు. తీతు కొరింథీలో ఉన్నాడు. కొరింథీలో ఫస్ట్ ఈ కృపావరం ఏదైతే మాసిదోనియా సంఘానికి కలిగినటువంటి కృపావరం ఉందో, ఏ కృపావరం ఏంటంటే ఇచ్చే కృపావరం. వారికి వారి సామర్థ్యానికి మించి ఇచ్చేటటువంటి కృపావరం మాసిదోనియా సంఘానికి ఉంది. ఈ కృపావరము కొరింథీ సంఘములో లోపించింది. అందుకే తీతు భక్తుడు అక్కడ దాన్ని ఆల్రెడీగా మొదలు పెట్టినాడు. వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళే, వాళ్ళు కూడా ధారాళంగా దేవుని కోసం ఖర్చు పెట్టేవాళ్ళే కొరింథీ సంఘస్థులు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. అందుకే రాస్తున్నాడు తీతు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులకు పౌలు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా తీతు ఒక కృపావరాన్ని అంటే ఎలా దేవునికి ఇవ్వాలా అనే దాన్ని కొరింథీ సంఘానికి నేర్పించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొరింథీ సంఘంలో దేవుని కోసం మనం ఎలా ఇవ్వాలి, ఎలా పని చేయాలి, ఎలా మన ప్రార్థనను లేకపోతే మన ఆర్థిక వనరులను దేవుని కోసం ఖర్చు పెట్టాలని ఆయన ఆల్రెడీ ప్రారంభించాడు, పూర్వమే మొదలు పెట్టినాడు. అలాగున్న దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. ఇప్పుడు ఆ యొక్క కృపావరం గురించి వాళ్ళు ఏమయ్యారంటే తగ్గారు. డిస్ప్యూట్స్ వచ్చాయి, చర్చిలో డిఫరెంట్ బోధలు వచ్చాయి కదా. అందుకోసమని యూదులని అన్యమత క్రైస్తవుల మధ్య ఇద్దరు దేవుని గురించినటువంటి విషయమే చెప్తున్నారు, ప్రకటిస్తున్నారు. కానీ కొందరేమో సున్నతి పొందాలి, యేసుక్రీస్తుని కూడా నమ్మాలి అని కొంతమంది ప్రకటిస్తున్నారు. పౌలు భక్తుడు చాలా క్లియర్ గా చెప్పిపోయాడు, విశ్వాసం వలన క్రియల వల్ల కలిగినది కాదు. ఇప్పుడు రక్షణ కావాలంటే కేవలం విశ్వాసం నుంచి మాత్రమే రక్షించబడతారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇక అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి మనందరి కోసం కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారికి ఉచితమైన రక్షణను యేసుక్రీస్తు అనుగ్రహించాడు అనేది పౌలు యొక్క సారాంశం, ఆయన సువార్త యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్నే కొరింథీ సంఘంలో చెప్పిపోయాడు, వాళ్ళందరూ ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు ఫాలో అవ్వట్లే. ఈయన బయటకు వచ్చిన తర్వాత అందరూ సున్నతి పొందాలని కొంతమంది, సున్నతి కాదు యేసు పౌలు చెప్పినట్టు వినాలని కొంతమంది, సంఘంలో డివిజన్స్ వచ్చాయి. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే లీడర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి బోధ ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, సంఘ కాపురు ఎలా ఉండాలి అని తీతుకు నొక్కి ఒక్క నుంచి మరొకసారి గుర్తు చేస్తున్నామంట. తీతుకు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఆ విషయాలు మళ్ళీ కొరింథీ సంఘంలో ఎవరు తీతు మళ్ళీ ప్రకటించి వారిని సమకూర్చాలన్నదే పౌలు యొక్క ఉద్దేశం. ఇంకో విషయాన్ని ఆయన తీతు గురించి ఒక మాట మాట్లాడతారు.
2వ కొరింథీ 8వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. తెలుగులో చదవండి గట్టిగా. మీరు చెప్పండి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నాకు హెచ్చరికను అంగీకరించిన కానీ అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. చాలు. ఇక్కడ అంతేకాక మన ప్రభువునకు మహిమ చాలత్తా ఈ 2 కొరింథీయులు 8 చాప్టర్ 16లో మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవుడు. కొరింథీ సంఘంలో ఈయనకు ఒక ఆశ ఉంది, అందరూ యేసుక్రీస్తుని అంగీకరించాలి. అది పౌలు యొక్క ఆశ. ఇదే ఆశ కూడా ఈ యొక్క తీతు హృదయంలో ఉంది అని ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు అనమాట. ఈ వ్యక్తిని మీ దగ్గరికి మళ్ళీ తిరిగి పంపిస్తా ఉన్నాను అని అక్కడ చెప్తాడు. కాబట్టి తీతు ఒక మంచి లీడర్గా తయారయ్యాడు. ఆయన నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సంఘంలో ఆయన ఒక పీస్ మేకర్గా, అంత గలిబిలిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన సంఘాల దగ్గర ఎక్కడైతే వదిలిపెట్టాడో పౌలు గారు, అక్కడ సంఘాలను ఎస్టాబ్లిష్ చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక మంచి లీడర్గా ఉన్నాడు. లీడర్లను తయారు చేస్తున్నారు. సంఘంలో శాంతిని, అంటే పీస్ మేకర్గా ఉన్నాడు. శాంతిని సమాధానపరుస్తున్నారు. ఎవరికెవరికి సమాధానపరుస్తున్నారు అంటే యేసుక్రీస్తు నమ్మిన యూదులు, యేసుక్రీస్తు నమ్మిన ఇంకొక యూదులు ఉన్నారు. యూదులలోనే 2 రకాలు. కొంతమంది యేసుక్రీస్తు వాక్యాన్నే ప్రకటించే నమ్మేటటువంటి వ్యక్తులు, కొంతమంది యేసుక్రీస్తును నమ్ముతూ పాత నిబంధన కూడా పాటించాలనేటువంటి యూత మత క్రైస్తవులు. ఈ 2 తెగలు ఒకటే దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, ఒకటే వాక్యంలోనే ఉంటున్నారు. కానీ అవలంబించేటటువంటి విషయంలో మాత్రమే చిన్న చిన్న తేడాలతో సంఘములో ఏది ఫాలో కావాలా అనేటటువంటి సందిగ్ధతను నెలకొని ఉన్న కారణం చేతనే పౌలు యెరూషలేముకి ఇంతమంది వెళ్ళిపోయి వాటిని కరెక్ట్ చేశాడు. ఆ సంఘాలలో కొరింథీ సంఘం కూడా ఉంది. ఆ సంఘములో తీతుని పెట్టి ఆయన చెప్పిన వాక్యాన్ని, ఆ మాటలు అన్నిటినీ వారి ద్వారా, తీతు ద్వారా వారిని సంఘాన్ని నడిపిస్తా ఉన్నాడు అనమాట. కాబట్టి తీతు ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? తీతు భక్తుడు ఉన్నాడు, ఆయన ద్వారా మనం ఏమైనా నేర్చుకోవచ్చా? ఆయన గురువులు చెప్పినది చేసినాడు. ఓకే. మంచి బుద్ధి కలవాడు, స్వస్థ బుద్ధి కలవాడు. ఏదైతే పౌలు ఆయనకు మంచి లీడరు, ఉపదేశించినాడో అవన్నీ క్రమం తప్పకుండా పాటించినాడు. పౌలు నిజ కుమారుడు, పౌలుకి ఇష్టమైన వాడు. మనుషుల దయందును దేవుని దయందును వృద్ధి పొందుతున్నాడు. ఆయన జత పని వాడు అని అంటాడు పౌలు. నీ గురించి ఎవడైనా అడిగితే నిజ కుమారుడు. 2 కొరింథీ చాప్టర్ 8, 22, 23లో అంటాడు అనమాట. ఏమని అంటాడంటే, ఎవడైనా నీ గురించి అడిగితే ఆ విషయాన్ని ఇలా చెప్పండి అని చెప్తాడు. నేను చదువుతున్నాను చూడండి. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతుల్లో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనని తెలుసుకొని ఉన్నాము. తీతు
ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మా విషయంలో నా జతపని వాడునై ఉన్నాడనియు, మన సహోదరుల వలెనే మన సహోదరులెవరిని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు, మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరచుడి. ఇక్కడ ఆయనకు జత పనివాడు అంటే ఆయనకు ఈక్వల్ గా తయారు చేసుకున్నాడు. జత పనివాడు, నా పాలివాడు. ఆయన పనిలో ఇక ఆయన ఏం చేస్తే తీతు కూడా అదే చేస్తాడు. మన జీవితంలో మన మన పాస్టర్స్ లేకపోతే మన గురువులు వాళ్ళు ఎలా జీవిస్తే మనం కూడా అలా జీవించడానికి మనం ఇష్టపడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాస్టర్ నువ్వు చూస్తే బాగున్నాడో లేదో డౌట్. ఇంత క్వాలిటీస్ అయినటువంటి పాస్టర్స్ కావాలని లేదా నాయకులు కావాలని తీతును ఆయన ఏర్పాటు చేసుకొని సంఘాలలో డిఫరెంట్ సంఘాలలో కూడా సంఘ పెద్దలను అలా నిష్కపటమైనటువంటి నిందారహితమైనటువంటి వ్యక్తులుగా ఉండి సంఘాలను నడిపించాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి మనం కూడా ఆ నిందారహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవుతున్నాం. మన లీడర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మన గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చాలా మంది గురువులు లేకపోతే పాస్టర్స్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరూ నమ్మకస్తులు కాదేమో అనే సందిగ్ధత చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఈయన వాక్యం చెప్తాడు, ఇంకోలా ఉంటాడు, ఈయన వాక్యం చెప్తుంది ఇంకోలా ఉంటుంది అనేటటువంటి భావన అందరిలో ఉంటుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినారంటే, మీరు మీ గురువుల మాటలు వినండి కానీ వాళ్ళు చెప్పినట్టు వినండి కానీ వారి క్రియల ప్రకారం మీరు చేయండి అంటాడు. ఈ వాక్యం అందరూ చెప్తారు, మంచోళ్ళు చెప్తారు. పాస్టర్ ఒక ఆయన లూథరన్ చర్చిలో ఉన్నాడు. ఆయన ఆదివారం వస్తే ఆయన లాగా చెప్పేటటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేమనిపిస్తుంది. అంత స్పష్టంగా చాలా శక్తివంతంగా మనకు అర్థమయ్యే విధంగా ఆయన చెప్తాడు. కానీ ఖచ్చితంగా తాగేసి వస్తాడు. అందరికి తెలుసు, మళ్ళా ఎల్డర్కి తెలుసు, సంఘస్థులకు తెలుసు, అందరికి తెలుసు. ఎవరు అబ్జెక్షన్ చేయరు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో ఉందిగా, ఆయన జడ్జి చేయకూడదు, జడ్జి చేసినామంటే మనకు ప్రాబ్లం వస్తుంది. తీతు యవనస్తుడు కాబట్టి ఆయన జీవితంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మంచి లీడర్గా ఉన్నాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడు, ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక సంఘ కాపరికి కావాల్సినటువంటి లక్షణాలు అన్ని ఆయనలో ఉన్నాయి. ప్రార్థన ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, కరెక్షన్ అంటే ఎవరైనా తప్పు చేస్తే దండించి ఖండించడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది అంటే తప్పు చేయడానికే ధైర్యం ఉంటుంది. తీతుకు అలాంటి విశ్వాసము ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పౌలు ఎన్నుకున్నాడు ఆయన లీడర్. ఎన్నుకోవడమే కదా ఆయన పాలి భాగస్తుడుగా జత పనివాడుగా ఆయన కన్సిడర్ చేస్తున్నా అంటే పౌలు కన్సిడర్ చేస్తున్నా అంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడు? చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. బైబిల్ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి చాలా గ్రేట్ సవాలు విసిరాడు. ఇంకా ఇప్పుడు దాకా ఆ సవాళ్ళు ఎవరు విసరలేరు అనే విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. పౌలు చెప్పిన మాట అది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఛాలెంజ్ వేశాడు. అంటే ఎంత విశ్వాసము, ఎంత ప్రేమ, ఎంత దేవునితో సంబంధం ఉంది. అలాంటి వ్యక్తులే ఆ మాటలు మాట్లాడగలరు. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేరు.
దేవుని కోసం ఏమైనా సరే అని ఆ దేవునికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. కాబట్టి తీతు మన జీవితాల్లో ఏమైనా నేర్పిస్తా ఉన్నాడా? మనం ఏం నేర్చుకుంటున్నాం తీతు ద్వారా? 2 నిమిషాల్లో మీరు షేర్ చేసుకోవాలి, ముగించేస్తారు. ఏముందబ్బా 2 minutes లో మీ యొక్క ఒపీనియన్స్. విన్సెంట్ బాబాయ్ చెప్పండి మీ విషయాలు. తీతు ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? చివరి అంశం. తీతు నమ్మకస్తుడు. చెప్పినోళ్ళే చెప్పకూడదు, మాట్లాడిన వాళ్ళే మాట్లాడకూడదు. మాట్లాడిన వాళ్ళు ప్రియదర్శిని, మంజువాణి, వెన్సెంట్ బాబాయ్, పెద్దబాబు మ్యూట్ లో ఉన్నాడు. విమల్ కుమార్ అత్త, ప్రియతము, ప్రియదర్శిని చిన్నమ్మ, ఇంకెవరెవరు ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు తలా ఒక్క విషయం అంతే షేర్ చేసుకోండి, క్లోజ్ చేసేద్దాం. ఉందబ్బా తీతుని గురించిన దేవుని దాసులు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలుకు లోబడే గుణం ఉంది తీతుకు. నా నిజమైన కుమారుడు తీతుకు శుభమును నిత్య జీవమును అందరిని ఆదరించేవాడు, అనాది కాలం నందే హెచ్చరించేవాడు, పరిశుద్ధుడు, దేవుడు, నీతి గలవాడు, అన్ని మీరే చెప్పేస్తున్నారు ఆన్సర్స్ అన్ని. విమల్ కుమార్ అత్తకు, విన్సెంట్ బాబాయ్కి, ప్రియదర్శినికి, మంజత్తకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చెప్పకుండా కదా. విమలంత ఇప్పుడు మనం వాక్యాలు చూసాం. పీస్ మేకర్, సమాధానకర్త, గుడ్ అడ్మినిస్ట్రేటర్, సంఘ కాపరి, చక్కగా సంఘాన్ని పాలిస్తాడు, పరిపాలిస్తాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మంచి వాళ్ళు. విన్సెంట్ బాబాయ్ సంఘాన్ని ఎలా మేనేజ్ చేయాలనో తెలిసినవాడు. ఓకే, బాబాయ్ మాట్లాడుతున్నాడు. బాబాయ్ మాట్లాడు బాబాయ్. అంటే పౌలు తీతుని జత పనివాడిగా చేసుకునే ముఖ్య ఉద్దేశం అంటే అన్యజనులలో అంటే గ్రీసు దేశంలో కూడా దేవుని సువార్త వెదజల్లాలి, విస్తరించాలి, అదొక ఉద్దేశం ఉంటుంది. అవును, కరెక్టే. అన్నుల మధ్య అన్నుని ఎన్నుకొని తద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇచ్చేసి ఆయనను ఆ క్రీస్తు మతంలో దేవుణ్ణి తెలియజేయాలనేసి ఉద్దేశం. అవును, యవనుడు కదా, బాగా యాక్టివ్ ఉంటాడని. కాదండి, అప్పుడు వరకు ఇట్లా సంఘ కాపరులను ఆ వంశస్థులను మాత్రమే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన ఆ వంశం కాదు కదా, లేవి వంశస్థులు. లేవి వంశం కాదు లేవి వంశం అంటే ఇది కొత్త అన్నమాట. అట్లా ఆ వంశస్థులు కాకపోయినా సంఘాన్ని నడుపు. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అదే. ఫస్ట్ ఇజ్రాయెల్ దగ్గరికి పోయినారు, వారు లేఖనాల ప్రకారం రిజెక్ట్ చేయబడ్డాడు. తర్వాత అన్యులకు సువార్తను ప్రకటించడానికి పౌలును బర్నబాను ఎన్నుకున్నాడు దేవుడు. పౌలు ద్వారా సువార్త ప్రకటించాలి. అది కూడా యేసుక్రీస్తు మరణించాడు, చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడినాడు, ఆయన రక్తాన్ని కార్చినాడు మన పాపముల కోసం. ఇక మన పాపములన్నిటిని ఆయనే ఒక్కసారిగా కాలం సంపూర్ణమైనప్పుడు లోకానికి వచ్చి యేసుక్రీస్తుగా కలువరి శిలువలో మరణించి తిరిగి లేచిన కారణం చేత మనకు నిరీక్షణ దొరికింది. మనం జస్ట్ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలు, మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. విశ్వాసం ఉంచిన తర్వాత వారసులం అయ్యాము, కానీ దానిని జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
అదే పౌలు యొక్క ఉద్దేశం. తీతుకు చెప్తున్నటువంటి విషయం అదే. అయ్యా, మంచి విషయాలలో మనము వారి భాగస్థులం అయ్యాము. ఈ యొక్క వార్తను, ఈ మంచి సువార్తను ఇతరులకు ప్రకటించి వారిని కూడా మంచి వ్యక్తులుగా, పరలోక రాజ్యానికి సరిపోయిన వ్యక్తులుగా దినదినము వాక్యాన్ని ప్రకటిస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ వాళ్ళను పెంచమని సంఘాలను అప్పగించిపోయాడు పౌలు భక్తుడు తీతుకు. ఆయన అప్పగించిన తర్వాత మళ్ళీ సిరియా దేశానికి వెళ్ళి అక్కడ అంతియోకయలో ఉన్నాడనమాట. అక్కడ మళ్ళీ వచ్చాడు. ఈ ప్రకటన అంతా జరుగుతా ఉంది. ఈ యొక్క పరిస్థితులన్నీ జరుగుతా ఉన్నాయి, చూస్తా ఉన్నాడు పౌలు. యవనస్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన రాజ్య విస్తరణ కోసమై తీతు లాంటి గొప్ప ఏర్పాటు చేసుకున్నాడు. తీతు ఉన్నాడు, తుకీకు ఉన్నాడు, ఫిలేమోను ఉన్నాడు. వీళ్ళందరూ యూత్ అన్నమాట. అంటే యూతే కానీ తప్పిపోయిన వాళ్ళే, అందరూ అన్యులే, తప్పిపోయిన వాళ్ళే. కొంతమంది యేసుక్రీస్తును దగ్గర సమీపంలో ఉన్న వాళ్ళు కూడా దేవుని గురించి అంగీకరించిన వాళ్ళే. కానీ పౌలు యొక్క సువార్తలో పట్టుబడినటువంటి తిమోతి అయితేనేమి, తీతు అయితేనేమి, తుకీకి అయితేనేమి, ఫిలోమోన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా గొప్ప లీడర్స్ గా ఆ మార్పు చెంది వాక్యంలో ఎదిగి దేవుని సంఘాలను స్థాపించి గొప్ప గొప్ప పరిచయాలను ఎస్టాబ్లిష్ చేసిపోయారన్నమాట. కాబట్టి మన జీవితాల్లో తీతు లాంటి మంచి నైజం, అంటే నిందారహితంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో తప్పులు మనలోనే కనబడుతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. తీతులాగా ప్రేయర్ఫుల్ గా మనం తర్ఫీదు కాగలన్నమాట. తీతులాగా మనము వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపాటుగా ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి. తీతులాగా హెచ్చరించే వాళ్ళంగా ఉండాలి. ఏదైనా తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఉండాల. సంఘాలలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళు, మనం యూత్ తప్పు చేస్తే ఇది తప్పు అని వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పు చేస్తే యూత్ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తాం. ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బర్డన్ఫుల్ పర్సన్. ఆత్మను సంపాదించడంలో, మన జీవితంలో మనం సువార్తను ప్రకటిస్తూ పోతూ ఉంటే కొంతమంది మనకు తెలియకుండానే దేవుడు నమ్ముకుంటారు. వారి యొక్క క్షేమాభివృద్ధి కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేసి వాళ్ళని ప్రభువులో ఒక స్టేజ్కి తీసుకొని వస్తే వాళ్ళు గొప్ప వ్యక్తులై దేవుని పరిచర్య చేసే వాళ్ళుగా ఉంటారు. తీతు జీవితంలో జరిగింది అదే అన్నమాట. ఇంకా ఎవరైనా 1 minute లో క్లోజ్ చేసేస్తాం, సమయం అయిపోయింది. చెప్పండి. చాలా బాగా చెప్పినావు తీతు గురించి. యాక్చువల్గా తీతు యూదేతరుడైనా కూడా క్రైస్తవుడైన తర్వాత పౌలు పరిచర్యలో బాగా పాల్గొని క్రేతు సంఘాన్ని పర్యవేక్షించడానికి పౌలు అప్పచెప్తే ఆ క్రేతు సంఘంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలు, వృద్ధ స్త్రీలు, తర్వాత యువకులు, బానిసలు, వీళ్ళందరికీ ఆయన ఎట్లా నడవాలా, నడక నేర్పించినాడు. ఏ విధంగా ఉండాలి, సంఘంలోని వివిధ వయస్సులో ఉండేవారు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాలు చెప్పినాడు. తర్వాత సలహాలు, సూచనలు కూడా చేసినాడు. మీరన్నట్టు హెచ్చరికలు కూడా చేసినాడు. కాబట్టి తీతు పౌలుతో కూడా జత పనివారుగా ఉండి దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేసినాడు. కృపను, దేవుని ప్రేమను వెల్లడి చేసిన వాడుగా కూడా మనకు కనపడతాడు. కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నప్పుడు కూడా తీతుని గురించి చాలా చెప్తాడు. చాలా బాగుంది జాషువా. ఇది నేను చెప్పదలుచుకున్నది. నువ్వే చెప్పేసినావు. లేదు, మీరు మాట్లాడుతున్నారు. విమలత్త, మీ అభిప్రాయం చెప్పండి. ఒక్క వర్డ్ చెప్పండి చాలు, ఒక్క మాట. మీకు విమలత్త మ్యూట్లో ఉన్నారు.
మంజత్త నెక్స్ట్ మంజత్త చెప్పాల. సంఘములకు హెచ్చరించిన వాడై ఉన్నాడు. అవును, సువార్తను చాలా ప్రకటించడానికి సువార్తను ప్రకటించేవాడై ఉన్నాడు తీతు. అవును. సంఘములకు సువార్త ప్రకటించేవాడై ఉన్నాడు, సంఘములకు హెచ్చరించేవాడై ఉన్నాడు. పౌలుకు నా జత పనివాడు అన్నాడు పౌలు. ముసలాలు ఆ, కాదు, యవనస్తులైన ఆయన స్త్రీలు భార్యలు భర్తకు లోబడి ఉండాలా అని అన్నారు. అంటే యవనస్తులు ఒక్కటేనా అని అడుగుతున్నా. ముసలోళ్ళు కొట్లాడచ్చు. ముసలి కొట్లాడు. మంచి వృద్ధులైన కాదు జాషువా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉందుడు, మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని తీతు చెప్తున్నాడు. అవును, మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని తీతుకు చెప్తున్నాడు. తీతు కరెక్టే. అండ్ ఇంకొకటి, భార్యలు ఇంట్లోనే ఉండాలని చెప్పినారు. ఇక్కడ భార్యలు ఇంట్లో ఉండాలని రాశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన రాశాడు, బాగానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు అయితేనేమి ఇప్పుడు చేంజ్ అయ్యాయి. ఇప్పుడు స్త్రీలు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సంఘాలలో పౌరు భక్తుడు నేను స్త్రీకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వను అని చెప్పిన మాటను బేస్ చేసుకొని ఈ పెంతెకోస్తు సంఘము లేకపోతే ఇంకా ఏ సంఘం, కొన్ని సంఘాలు లేడీస్ దే డోంట్ వాంట్ టు టీచ్, దే డోంట్ వాంట్ టు ప్రీచ్. చెప్పకూడదు, ప్రకటించకూడదు, సైలెంట్ గా ఉండాలి, మౌనంగా ఉండాలి. అది ఆయన ఒక సందర్భాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి పౌలు గారు ఏం చేశారంటే, అక్కడ చాలా ఆ ఘోరమైనటువంటి పరిస్థితులు సంఘాల్లో ఉన్న కారణం చేత పౌలు గారు ఆ దినాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆ రోజు ఆ దినాలలో అమ్మా. కానీ మొదటి సువార్తికులలో మగ్దలేనే మరియే కదా నేను క్రీస్తుని కనుగొన్నాను అంటది కదా. అవునవును, అది సువార్తనే కదా. సంఘంలో చెప్పకూడదు అని చెప్పినారు. సంఘంలో నిలబడి చెప్పకూడదు స్త్రీలు అన్నారు. నిలబడి చెప్ప లూదియా సంఘంలో చెప్పలేదు, ఆమె వాళ్ళకి అరేంజ్ చేసిందంతా. తర్వాత కాలంలో దేవుడు స్త్రీలను వాడుకున్నాడు. వాళ్ళు సువార్తను ప్రకటించారు, ప్రవక్తలు ఉన్నారు, ఓల్డ్ నిబంధనలు ఉన్నారు, దేవుని ప్రకటించారు. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ప్రకటించినారు, సువార్తను ప్రకటించినారు, ప్రకటిస్తూ ఉన్నారు. అలా చెయ్యాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఒక మాట అంటాడు. టైం అయిపోయిందే, మీ సమయం, మీరు ఇచ్చిన సమయం అయిపోయింది. యేసుక్రీస్తునందు స్త్రీకి పురుషుడు, పురుషుడుకు స్త్రీగా అట్లా కాకుండా వారిద్దరూ ఒకటే. దేవుని దృష్టిలో స్త్రీలని పురుషులని వేరే ఏమి లేదు, అందరూ సమానులే. కాబట్టి స్త్రీలు ప్రకటించాలి, మాట్లాడాలి, పురుషులు ప్రకటించాలి, మాట్లాడాలి. వారు దేవుని గురించి మాట్లాడాలి, వారు భయభక్తుల్లో ఉండాలి. భర్తలు కూడా భార్యలను ప్రేమించి వారిని సంరక్షించి వారిని లోబడి కాదు, లోబడి అంటే లోబడడం అంటే ఇక్కడ లోబడడం అంటే భార్య పురుషులు కూడా భార్యకు లోబడి జీవించాల్సిందే. దాంట్లో అర్థం ఏంటంటే భర్త ఒకడే, వాక్యంలో భార్యలు లోబడి ఉండాలని ఉంది. కానీ భర్తను మరి ఏమైనా చేసుకోవచ్చా? తప్పు కదా. పరిస్థితులను బట్టి రాశాడు దైవజనుడు. కానీ భార్యలు భర్తలు ఇద్దరు ఒకరికొకరు లోబడి జీవించాలి. అదే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. భార్యలు కూడా భర్తలకు లోబడాలి, భర్తలు కూడా భార్యకు లోబడాలి. అప్పుడే సంసారాలు సజావుగా సాగేది. లేకపోతే కష్టాలే, చాలా కష్టాలు. భార్యలు ప్రేమించాలా, భార్యలను భర్తలు ప్రేమించాలా, ఇది వైస్ వర్సా. కాబట్టి తీతు జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన చాలా నిందారహితమైనటువంటి యవనస్తుడు.
యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళకు సాక్షి జీవితం చాలా కష్టం. యవనస్తుడు మొదటిగా, కానీ దేవుని చేత పట్టుబడ్డాడు. పౌలు చేత జతపరచబడ్డాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్నాడు. సంఘం కొరకు జీవిస్తా ఉన్నాడు. ఆయన లీడర్గా ఉన్నాడు. ఆయన లీడర్గా ఉంటూ మిగతా వాళ్ళని లీడర్గా తయారు చేస్తా ఉన్నాడు. ఆయా సంఘాల్లో లీడర్స్ను రెడీ చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసినాం అనుకో, మన కోసం మనం కూడా ఒక లీడర్స్ను తయారు చేయొచ్చు అనమాట. ఎట్లా తయారు చేయొచ్చు? వాక్యాన్ని చెప్తూ ఉంటారు, ఎవరో ఒకరు నమ్ముకుంటారు మీరు చెప్పినప్పుడు. అతని కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అతను దేవుని కోసం గొప్ప లీడర్గా తయారైపోతాడు. అలాంటి కన్సర్న్ మనం కూడా కొంత మనలో ఉంటే బాగుంటుంది. తీతు జీవితంలో జరిగినటువంటి సంఘటనే మన జీవితాల్లో కూడా జరుగుతాయి అన్నమాట. మనం కూడా గొప్ప నాయకులు అవ్వచ్చు. దేవుని కోసం గొప్ప లీడర్స్ని తయారు చేయొచ్చు. మనం కూడా ఎలా ఉండాలంటే తీతుకు చెప్పినట్లుగా నిందారహితులుగాను, ఏకపత్ని పురుషులుగాను, కొండంలాడేవారు గాను, లేకపోతే అబద్ధాలు చెప్పేవాళ్ళను, చాట్లు చెప్పేవాళ్ళు గాను, ఇలాంటి వాళ్ళు లేకుండా, ఇలాంటి ప్రవర్తన మనలో లేకుండా ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో మనం కూడా గొప్ప లీడర్గా తయారవుతాం. అట్ ద సేమ్ టైం ఇతరులను లీడర్స్గా మనము తయారు చేస్తాం. అదే తీతు యొక్క జీవితం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. చివరి ప్రార్థన ఎవరు?